తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. వీటికి సంబంధించి ఎవరైతే ఆ ఫలాలు పొందారో మీరు అంటున్నారో 4.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే అంతమంది ఒక రైతులు కలవకృతి కింద ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా రిఫ్లెక్ట్ అవుతుందా రాబోయేటువంటి ఎలక్షన్స్ లో? డెఫినెట్గా మొన్న కూడా రిఫ్లెక్ట్ అయింది, కాలేదనేది ఏం లేదు. కాకపోతే 1.8% ఎట్లా డిఫరెన్స్ వస్తుంది స్టేట్ వైడ్గా? కొన్ని సెక్షన్స్ ఆఫ్ కొన్ని వర్గాల ప్రజలు ఆ రోజున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం మూలంగా కొన్ని భ్రమలకు గురైనారు. ఉదాహరణకు నిరుద్యోగ యువకులు గ్రామానికి సగటున 50 నుంచి 100-150 మంది ఉన్నారు. ఏది గ్రామ దామాష జనాభాని బట్టి వాళ్ళంతా హైదరాబాద్ నుంచి, విశ్వవిద్యాలయాల నుంచి, కాలేజీల నుంచి ఎన్నికల సమయంలో వచ్చినారు. కేసీఆర్ వస్తే మాకు జాబ్ రాదని చెప్పి వాళ్ళ ఇంట్లో చెప్పుకున్నారు, పక్కింట్లో చెప్పుకున్నారు. సొంత పిల్లలే చెప్పేవారికి ఏమవుతుంది? తప్పకుండా దాని ప్రభావం పడుతుంది. రైతు బంధు వచ్చింది కళ్ళ ముందు కనిపిస్తుంది, ఇతర బెనిఫిట్స్ వచ్చింది కళ్ళ ముందు కనిపిస్తుంది, పంటలు పండింది కళ్ళ ముందు కనిపిస్తుంది. అన్నీ నిజమే, పెన్షన్లు వస్తున్నాయి నిజమే, అన్నీ నిజమే. కానీ మా పిల్లాడు చెప్తుండు కదా ఉద్యోగం రాదట కదా, మరి మేము ఇంత చదివించి లాభం ఏంది? కాబట్టి మా పిల్లానికి నౌకరు రావాలంటే సర్కారు మారాలంట కదా. సో ఇట్లా నిరుద్యోగులు, ఉద్యోగ వర్గాల్లో కూడా వాళ్ళ ప్రేమ మేము సంపూర్ణంగా పొందలేకపోయినాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయలేనంత అధిక ఫిట్మెంట్ వాళ్ళకి ఇచ్చి మరి ఎందుకో వాళ్ళ ప్రేమను మేము సంపూర్ణంగా పొందలేకపోయినాం. సో ఇంట్రోస్పెక్షన్ అనేది 2 years అయింది మీ పవర్లో పోయి. మీరు నేనేమంటున్నా అంటే ఎప్పుడైనా ఒక బాధ్యత గల రాజకీయ పార్టీ ప్రజల కంటే ముందు ఆలోచించి, ప్రజల కోసం ఆలోచించి మార్గదర్శనం చేసేటువంటి సమాజ నాయకత్వం ఏదైనా, అది రాజకీయ రూపంలో ఉండవచ్చు, లేకుంటే పరిపాలనా రూపంలో ఉండవచ్చు, తాత్విక రూపంలో ఉండవచ్చు, ఎవరైనా సమాజానికి మార్గనిర్దేశకులుగా ఉండేటువంటి వాళ్ళు లోపం తమ వైపు నుంచి జరగకపోయినా ప్రజల వైపు నుంచి ఒకవేళ జరిగినా మొత్తం సమాజ లోపంగానే భావించి ఎట్లా సరిదిద్దాలనో కూడా చెప్పగలగాలి. మేము ఇవాళ ఎవరి మీద నిందలు వేస్తలేము. అందుకే కొన్ని భ్రమలకు లోనైనరు ప్రజలు. వీళ్ళు చేసినటువంటి దుర్మార్గ ప్రచారాలకు లోనైనరు, నష్టపోయినరు. వాళ్ళు అదే ప్రజలు పశ్చాత్తాపడి చెప్తున్నారు కదా, మానవుడిని చెప్పట్లేదు అన్నమాట. మీరు ఏ సామాన్యుడిని కదిలించినా, ఏ నిరుద్యోగ యువకుడిని కదిలించినా, ఏ ఉద్యోగస్తుని కదిలించినా, ఏ రిటైర్డ్ ఎంప్లాయీని కదిలించినా, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉత్తరాలు రాసి ఆత్మహత్య చేసుకుంటున్నారండి. ఇంతకంటే ప్రబల నిదర్శనం ఏం కావాలి ఈ ప్రభుత్వ వైఫల్యానికి తార్కాణంగా? ఇవన్నీ వాస్తవాలే మన కళ్ళ ముందు ఉన్నాయి కదా. కాబట్టి ఇంట్రాస్పెక్షన్ ఎవరు చేసుకోవాలంటే ప్రజలు బై అండ్ లార్జ్ దే హ్యావ్ రియలైజ్డ్. మేము కూడా మా పరంగా కూడా ఒక రాజకీయ పార్టీగా ఎక్కడైనా ఏదైనా జరిగి ఉంటే ఆల్వేస్ వీఆర్ ప్రిపేర్డ్ టు రెక్టిఫై యాజ్ ఇండివిజువల్స్ అండ్ యాజ్ ఎ పార్టీ. దెన్ వాట్ అబౌట్ కేసీఆర్? ఆయన రియలైజ్ అయిందా? రెక్టిఫై చేసుకున్నారా? ఇంట్రోస్పెక్షన్ అయిందా లేదా? అంటే కేసీఆర్ తప్పు చేసిండని సమాజం ఏమనుకోవట్లేదు. వాస్తవం నిజం చెప్పాలంటే కేసీఆర్ ఏం తప్పు చేసిండు? తెలంగాణ తేవడం తప్ప, 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని ప్రజలకు బాధ్యతగా పరిపాలించడం తప్ప, దేశంలో నంబర్ 1గా నిలబెట్టడం తప్ప ఏ రంగంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నతంగా నిలపలేదు? విద్యుత్ రంగంలో నిలపలేదా? వైద్య రంగంలో నిలపలేదా? విద్యారంగంలో నిలపలేదా? ఉన్నాయి కొన్ని. ఇంకా చేయవలసినటువంటి పనులు ఉన్నాయి, ఎన్ని చేయంగా కూడా. ఎందుకంటే 50-60 ఏళ్ళ ఆ గండిని బుడ్చడానికి, ఆ గ్యాప్ను బుడ్చడానికి, ఆ వెలితిని బుడ్చడానికి 10 ఏళ్ల కాలం సరిపోలే. అయినా నంబర్ 1గా తీర్చిదిద్దినారు కేసీఆర్ తెలంగాణను. ఎన్ని రంగాల్లో తీర్చిదిద్దినారు? ఇవన్నీ గణాంకాలే ఉన్నాయి కదా. అన్నింటికి మించి ప్రత్యక్షంగా అనుభవిస్తున్న ప్రజల జీవనమే ప్రబల తార్కాణం కదా. తెలంగాణకు ముందు, తెలంగాణ తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో వచ్చినటువంటి సాంఘిక, సామాజిక, ఆర్థిక పరమైనటువంటి మార్పులు ఎంత వేగంగా సంభవించినాయో అనేక మంది సోషాలజిస్టులు, అనేక మంది సామాజిక విశ్లేషకులు విశ్లేషించి చెప్పినారు కదా. ఎక్కడండి ఇప్పుడు పండగలు? మీరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినారు కదా కవిత గారు, వరంగల్ జిల్లా. తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చినటువంటి పాట మీకు గుర్తు చేస్తా. ఇది నల్గొండ జిల్లాలో వాళ్ళు అరుణోదయ తరఫున తీసుకొచ్చినటువంటి పాట, వీడియో సాంగ్. అది అద్భుతమైనటువంటిది, కంటతడి పెట్టాలి ఎవరైనా కూడా. ఆ పాట ఎన్నిసార్లు విన్నా, అటువంటి అద్భుతమైన పాట. అంటే తల్లి కొడుకులతో రోధిస్తుంటుంది. పండగ వస్తుంది, దసరా పండుగ వస్తుంది, చెల్లిని పిలవాలా, ముగ్గురు అన్నలకు ఒకటే చెల్లిని తీసుకురాంటారా పండగ పోయి. వ్యవసాయ కుటుంబం, రైతులైనా తన కొడుకుల దగ్గర పోయి మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క కొడుకుతోన బాధ వెళ్ళబోస్తుంటుంది. ఉన్న ఒక్క చెల్లిని పండగ తీసుకురాకపోతే ఎట్లా అంటే, పండగ ఎట్లా చేద్దునే, వరిసే నిండిపోయిందని ఒక కొడుకు అంటాడు, పత్తి ఎండిపోయిందని ఒక కొడుకు అంటాడు, ఉన్న ఎడ్లను సంతకమ్మినానే ఎక్కడుంది, నాకేముంది, ఇప్పుడు ఏం పెట్టి చెల్లిని ఇంటికి పిలిచి పండగ చేద్దామే అంటాడు.
సో ముగింపులో ఏం చెప్తుంది ఆ తల్లి అంటే, ఈ ఈ కరువు కాటకాలకు తెలంగాణలో మనం పండగ కూడా చేసుకోలేనటువంటి ఒక దుర్భర పరిస్థితి కల్పించినటువంటి ఈ కాలం మారాలి. ఇటువంటి స్థితి కల్పించినటువంటి పాలకులను, ఆ పాలనను అంతమొందించాలి. తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం తెచ్చుకుంటేనే మనం పండుగ చేస్తామని చెప్పి, ఏది 2014 కంటే ముందు 10 ఏళ్ళు మేము పాడుకున్నటువంటి పాటలు, తెలంగాణ ప్రజలు పాడుకున్న పాటలు. సో ఇలా తెలంగాణ వచ్చినాక ఏంది, ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇది అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ సోయి లేదు, ఆ ఆత్మ లేదు, తెలంగాణ ఆత్మ లేదు. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత వరుసగా మీరు గ్రామీణ ప్రాంతాలలో చూస్తే గ్రామాల ముఖ చిత్రాలు మారినాయి. ఒకటి ప్రభుత్వ చొరవతో, పరిశుభ్రత కావచ్చు, లేకుంటే అక్కడ ప్రజల ఆర్థిక స్థితితో వచ్చినటువంటి ఆ ఇల్లు కట్టుకోవడం కావచ్చు, మరింత నాగరికంగా బతకడం కావచ్చు. ఒకప్పుడు టాయిలెట్స్ లేవు. ఒక గ్రామంలో ఎవరో ఎగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు, సంపన్నులు అనుకునేటువంటి వాళ్ళ ఇళ్లలో తప్పిస్తే ప్రజలకు వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండేవి కాదు. కానీ ఇవాళ తెలంగాణలోని మీరు ఏ పల్లెకి పోయినా, ఏ ఇంటికి పోయినా వ్యక్తిగత మరుగుదొడ్డి లేని ఇల్లు లేదు. ఇది సాంఘికంగా వచ్చినటువంటి ఎంత గొప్ప మార్పు, ఒక ఆర్థికంగానే కాదు, జీవన ప్రమాణాలలో ప్రజలకు వచ్చినటువంటి మార్పుల్ని చూడడానికి నిరాకరిస్తే ఎట్లా వీళ్ళు. కాబట్టి ఇవాళ గ్రామాలలో జరుగుతున్నటువంటి మీకు బతుకమ్మ పండుగలు కానీ, దసరా పండుగలు కానీ, ఇతర పండుగలు కానీ, బొడ్రాయి పండుగలు కానీ, పెద్దమ్మ పండుగలు కానీ, ఒక్కొక్క ఊరు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది సామూహికంగా. ఒక్కొక్క గ్రామం అదే పాలమూరులో ఒకనాడు వలసలకు నిలయమై, కరువు కాటకాలకు నిలయమై, పేదరికము, వెనుకబాటుతనము, లేకుంటే దుఃఖము, ఆకలి చావులు అని మాట్లాడాల్సి వస్తే పాలమూరును ఉదాహరణగా చూపినటువంటి కొన్ని దశాబ్దాల కాలాన్ని ఇలా చెరిపేస్తే, ఇవాళ తిరిగి చూస్తే ఒక్కొక్క గ్రామం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పండుగలు చేసుకునేటువంటి స్థితికి వచ్చింది. ఇది అంతా ప్రజలు సామూహికంగా వాళ్ళు తాండాలు, పిల్ల నమ్ముకునేటువంటి దుర్భర పరిస్థితి ఉన్నటువంటి తాండాలలో ఇవాళ ఒక పోచమ్మ పండుగ చేస్తే, మీరు ఏ తాండా కన్నా పోయింది, ఒక్క పోచమ్మ పండుగ చేస్తే లక్షల రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి. అంటే వాళ్ళు అంత స్వచ్ఛందంగా పెట్టుకుంటున్నారు, అప్పులు చేయట్లేదు. వాళ్ళ శక్తి సామర్థ్యాలను కూడగట్టుకొని వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు. కోల్పోయినటువంటి వాళ్ళ యొక్క సాంస్కృతిక జీవనాన్ని పునరుద్ధరింపజేసే ప్రయత్నం చేసుకుంటున్నారు. మేము చేయగలము, మాకు ఈ శక్తి వచ్చింది, మేము సంతరించుకున్న ఈ శక్తి అని ప్రపంచానికి చాటుతున్నారు. అదేదో విలాసంగా ఖర్చు చేయడం కాదు, అక్కడ వాళ్ళకు ఉండేటువంటి ఆ భావ ప్రకటన అది మనం గమనించాలి. సో ఈ మార్పులన్నీ కూడా ఇంత ప్రబలంగా తెలంగాణలో వచ్చినటువంటి మార్పులు, 10 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి ఈ మొత్తం ఈ దృశ్యమంతా కూడా కళ్ళ ముందలు ఉంటే, కేసీఆర్ కాలంలో నీళ్లు రాలే, కేసీఆర్ ఏం చేయలే, ఇది చేయలేదు, చాలా చీప్గా మాట్లాడేటువంటి వీళ్ళని చూసినప్పుడల్లా వాళ్ళని ఏమనాలో అర్థం కాదు ఒక్కొక్కసారి. సో చీప్గా మాట్లాడుతున్నారు, వాళ్ళకి కనిపించట్లేదు, వాళ్ళు చూడలేకపోతున్నారు అనుకున్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, లేకుంటే మీరు గతంలో పాలించినప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఆ మాటలు అన్నారంటే ఓకే. బట్ వాట్ ఈజ్ కేసీఆర్ అని తెలిసినటువంటి కవిత కూడా తెలంగాణలో ఎంపీకి కట్టలు కట్టిండ్రని దేశవ్యాప్తంగా పోయినరు, టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకున్నారు అని అక్కడ అర్థం కాలేదా? లేకుంటే మీరు చెప్తున్నదంతా కేవలం మీకోసం మీ స్వోత్కర్ష అనుకుంటారు, అలా చెప్పుకుంటున్నారా మీరు? బ్రహ్మంగారికి సొంత సంతానం ఉంటుంది, బ్రహ్మంగారి వ్యక్తిత్వము, ఆలోచన విధానం తెలిసినటువంటి శిష్యులు ఉంటారు. పరీక్షా సమయం పెట్టినప్పుడు శిష్యులే గెలిచింది తప్ప బ్రహ్మంగారి సంతానం గెలవలే. అంతకు మించి నేను చెప్పాను ఆ విషయంలో. సో ఇప్పుడు మీరు చెప్పింది ఈ 10 ఏళ్ల అభివృద్ధి కావచ్చు, 10 ఏళ్లలో మీరు చేసినటువంటి అన్ని రంగాల్లో పురోభివృద్ధి ఈ ప్రజలు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. 100% వాళ్ళకు ఏం కోల్పోయినాము అనేటువంటిది ఇలా వాళ్ళు ఇట్లా కదిలిస్తే చాలు. నేను నిన్న మా దగ్గర పెబ్బేరులో సంత ఉంటుంది, చౌడేశ్వరి మాత సంత, ప్రముఖంగా యాదవుల దైవంగా దాన్ని ఎక్కువ భావిస్తారు. అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటారు పూజలలో, మొక్కులు ఉంటాయి. కానీ వాళ్ళు వాళ్ళ ఇంటి దైవంగా పెడతారు. అక్కడ చాలా గొప్ప కార్యం జరుగుతుంది ప్రతి సంవత్సరం. దర్శనానికి పోయి బయటికి వచ్చిన కారు ఎక్కే ముందు అపరిచితులైనటువంటి మహిళలు, కొంతమంది గ్రామీణ మహిళలు, మధ్య వయసు వాళ్ళు వచ్చి నమస్కారం పెట్టి నా చేయి బిగ్గర పెట్టుకొని వాళ్ళు ఏడుస్తున్నారు. నాకు అర్థం కాలేదు, ఏదైనా సమస్య ఉందేమో చెప్పుకోవడానికి వచ్చిందేమో. ఏం లేదు సారు, మీరు పోతే కేసీఆర్ బాయ్, అందుకే మాకు దుఃఖం వస్తుంది అన్నట్టు. ఇది కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఇవన్నీ. నేను కల్పితం కాదు, నా చుట్టూ 20-30 మంది నాయకులు ఉన్నారు. ఆ టైంకి ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు కూడా. ప్రజలను మీరు ఎవరినన్నా కదిలించండి. వాళ్ళ తెలంగాణలో మేము కోల్పోయినాం, జరగకూడదు జరిగిపోయింది, మేము ఇట్లా అవుతుంది అనుకోలేదు, పొరపాటు అయిపోయింది అనేటువంటి ఒక భావనలో ఉన్నమాట అయితే నిజం. దీన్ని ఎవ్వరు కాదనిలేరు. అందుకే దీన్ని మేము కేవలం ఎన్నికలకు ముడిపెట్టి ప్రజలు కోల్పోయిన దానికి ప్రతిగా అర్జెంటుగా మేము అధికారంలోకి రావాలనేటువంటి దానికే నేను చూస్తలేను. నేనేమంటున్నానంటే ఎప్పుడైనా ఒక పరివర్తన కాలంలో, ఒక సమాజం యొక్క మార్పులో, ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా
మంచి నాటుకోవడానికి కానీ మంచి అక్కడ స్థిరపడడానికి కానీ సమయం పడుతుంది ఎప్పుడైనా. ఈ లోపల చెడు దూరింది అనుకోండి, దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఏదో పత్రికల్లో ఆర్టికల్ కూడా చూస్తున్నాను, పెండాల మంగళాదేవి పేరు మీద ఒక ఆర్టికల్ వచ్చింది వాళ్ళ, బహుశా నమస్తే తెలంగాణ అనుకుంటా, చదివినాను మొత్తం. చాలా అద్భుతమైనటువంటి ఆర్టికల్, వీలైతే మీరు కూడా చదవండి. అంటే ఒక చరిత్రను సృష్టించినటువంటి వాళ్ళ చరిత్రను లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నమే ఈ అబద్ధాల కోర్లు చేసేటువంటిది. సో నెహ్రూ నుంచి అలా కేసీఆర్ దాకా జరుగుతున్నది ఇదే అని ప్రపంచ తాత్వికుల యొక్క కొటేషన్స్ని కోట్ చేస్తూ ఆయన ఒక అద్భుతంగా, ఆమె అనుకుంటాను మంగళాదేవి అంటే ఒక అద్భుతమైన ఆర్టికల్ రాసినారు. ఓకే, నేను చూస్తాను. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వనపర్తి ప్రజలు మిమ్మల్ని కోల్పోయారు, కేసీఆర్ని కోల్పోయారు అనుకుంటే త్వరలోనే వాళ్ళు వనపర్తి జిల్లాని కూడా కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పిచ్చోళ్ళ చేతిలో రాయి అన్నట్లయిపోయింది రాజ్యం. నిన్న మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పినాను ఈ మాట. ఒక జిల్లాల ఏర్పాటు అనేటువంటిది ఎంత పారదర్శకంగా, ఎంత శాస్త్రీయంగా ఒక సంవత్సర కాలం పాటు అధ్యయనం చేసి అన్ని వర్గాల ప్రజల యొక్క అభ్యర్థనలను కానీ వాళ్ళ మనోభావాల్ని కానీ గుర్తెరిగి ఏం చేస్తే పాలన ప్రజలకు మరింత చేరువవుతుందని చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేసి దేశంలో ఇదివరకు ఏర్పడినటువంటి జిల్లాలు, వివిధ సందర్భాలలో ఆయా రాష్ట్రాలలో ఏర్పడినటువంటి కొత్త జిల్లాలు, ఉన్న జిల్లాలు కాక కొత్త జిల్లా, బ్రిటిష్ కాలం నుంచి మొదలు పెడితే స్వతంత్ర భారతంలో ఏర్పడిన జిల్లాలు కానీ, స్వతంత్ర భారతంలో ఇటీవలి కాలం దాకా ఏర్పడినటువంటి కొత్త జిల్లాలకు కానీ వాటి ప్రాతిపదిక ఏంది, అక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రమంలో సానుకూలతలతో పాటు వచ్చినటువంటి ఏమైనా ఇబ్బందులు ఏమున్నాయి, ఉంటే వాటిని అధిగమించే మార్గం ఏంది, అటువంటి తలెత్తకుండా మనమే ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ అధ్యయనం చేసినాం. చేసే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినాం. ఒక హైదరాబాదు, సికింద్రాబాద్ లాంటి ఒక మహానగరానికి సంబంధించి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఏంటంటే మీకు జిల్లాలలో మున్సిపాలిటీలు ఉన్నా వాటి యొక్క పరిధి చిన్నది. కానీ హైదరాబాద్ మహానగరానికి వచ్చేటప్పటికి ఇది మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లస్ మెట్రోపాలిటన్ సిటీ ఇది. కాబట్టి మెట్రోపాలిటన్ సిటీలో మేజర్గా గవర్నెన్స్ అంతా కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా నడుస్తుంది. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి కలెక్టరేట్ల ద్వారా జరిగేటువంటి పరిపాలన తక్కువ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మహానగరం మొత్తాన్ని ఒక యూనిట్గా చూడడం జరిగింది ఆ రోజు. అందుకోసమే వాటికి పెరిఫెరల్గా ఉండేటువంటి ఇటు రంగారెడ్డి కానీ, లేకుంటే అటు మేడ్చల్ మల్కాజ్గిరి కానీ, ఇటు వికారాబాద్ కానీ, వీటి పెరిఫెరల్స్ని కొన్ని డిస్ట్రిక్ట్స్గా కార్వౌట్ చేస్తూ మిగతాది అట్లే. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు, హైదరాబాద్ కోటి జనాభా ఉంది ఇంతే, తలాతోక లేకుండా మాట్లాడతారు. ఇక్కడ ఉండేటువంటి ప్రజెన్స్ని చూడాలి కదా, గవర్నెన్స్ ఎన్ని రూపాయలలో ఉంటుంది ఒక మెట్రోపాలిటన్ సిటీలో, ప్రజలకు ఉండే అవసరాలు ఏ రకమైనటువంటి ఉంటాయి, వీటిని చూడాలి కదా. హైదరాబాద్ మహానగరానికి వ్యవసాయం ఉండదు, ప్రజలు ఒక జిల్లాలో తక్కువ మంది ఉన్నా వాళ్ళ అవసరాలు ఎక్కువ ఉంటాయి, వ్యవసాయక అవసరాలు ఎక్కువ ఉంటాయి, చాలా ప్రామాణికతలు ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆనాడు చేసినాం. ఓకే, చేసి ఎంతకాలం అయిందండి? 10 ఏళ్ళు అయింది. రేపు దసరా పండుగ వస్తే 10 ఏళ్ళు వెళ్ళి 11 సంవత్సరాలు పడుతుంది. 10th ఇయర్ వీఆర్ రన్నింగ్. 10వ సంవత్సరంలో నడుస్తున్నాం మనం. ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటైనాయి, పాలన ప్రజలకు చేరువలోకి వచ్చింది, ప్రజలు అలవాటు పడ్డారు. జిల్లా ఏర్పాటుతో జరగవలసినటువంటి కాన్సిక్వెన్షియల్ డెవలప్మెంట్స్ అన్నీ, కళాశాలల ఏర్పాటు కావచ్చు, వైద్యశాలల ఏర్పాటు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, 50-60 జిల్లా స్థాయి కార్యాలయాలు కావచ్చు, వాటి సిబ్బంది కావచ్చు, వాటి ద్వారా జరిగేటువంటి పనులు కావచ్చు, తద్వారా ఏర్పడినటువంటి మార్కెటింగ్ నెట్వర్క్ కావచ్చు, అక్కడ వచ్చినటువంటి వర్తక వ్యాపారం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల అనుభవంలోకి వచ్చి 10 ఏళ్లలో 6-7 ఏళ్ల వయసు ఉన్నటువంటి పిల్లలు యుక్త వయసుకు వచ్చిన తర్వాత మీ జిల్లాను మేము తీసేస్తాం, ఇది బాగలేదు అని ఎవడనంటే పిచ్చోళ్ళు అనాలా, తుగ్లకనాలా అటువంటి వాళ్ళను. అందులో ఇప్పుడు అవసరం అండి 10 ఏళ్ల తర్వాత. వనపర్తే కాదు నేను చెప్పేది, ఒక వనపర్తి గురించే కాదు. ఇక్కడ శాస్త్రీయత లేదు, ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి ఏది కావాలంటే వాళ్ళకి పంచారు. అలా సిద్దిపేట, సిరిసిల్ల అలాగే ఉంది, హుస్నాబాద్ అట్లాగే ఉంది. వనపర్తికి సంబంధించి చూస్తే మీరు కావాలని లాబీయింగ్ చేయించుకున్నారు. కేసీఆర్కి చాలా దగ్గరి మిత్రుడు కాబట్టి ఒక్క సింగిల్ నియోజకవర్గం అయిన బట్టి కూడా వనపర్తిని ఒక జిల్లాగా ఏర్పాటు చేయించుకున్నారు. దాంతో వచ్చిందేంటి, ఎవరికి లబ్ధి చేకూరింది? నియోజకవర్గం యూనిట్గా జరగవు జిల్లాల ఏర్పాట్లు కవిత గారు, మండలాల యూనిట్గా ఒక జిల్లా ఏర్పాటు జరుగుతుంది. ఇప్పుడు జరిగినటువంటి కూర్పు కూడా ఒక జిల్లాలో, ఇప్పుడు వనపర్తి జిల్లాలో ముందు 14 మండలాలు ఉండేది. జిల్లా ఏర్పడే క్రమంలో 12 మండలాలు, జిల్లా ఏర్పాటు జరుగుతున్న క్రమంలో 2 మండలాలు అదనంగా ఏర్పడ్డాయి. జిల్లా ఏర్పడి కొంతకాలం గడిచిన తర్వాత మొన్న ఎన్నికల ముందు 2023లో మరో మండలం ఏర్పడింది. సో 15 మండలాలు ఉంది. 15 రెవెన్యూ మండలాలతో ఒక జిల్లా ఉంది. అందులో 4 నియోజకవర్గాలు ఉన్నాయి, ఒకటి కాదు. వనపర్తి, దేవరహద్ర, అమరచింత అంటే ఆత్మకూరు, మక్తల్, తర్వాత కొల్లాపూర్. వాటి మండలాలు తక్కువ ఉన్నాయి, వనపర్తి మండలాలు ఎక్కువ ఉన్నాయి. బయటికి చెప్పేటప్పుడు ఒక వనపర్తి అని చెప్తున్నారు, తెలివి లేక చెప్తున్నారు, అట్లా వాళ్ళ జ్ఞానం లేక చెప్తున్నారు, బుద్ధి లేక చెప్తున్నారు, అట్లా చెప్పేటువంటి వాళ్ళు. కానీ ఇది 15 మండలాల కూర్పు.
ఇంకో విషయం మీకు చెప్పాలా, చారిత్రకంగా ఏంటంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో, ఉమ్మడి పాలమూరు జిల్లానే కాదు, వాళ్ళకు పరిజ్ఞానం లేదు. ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ పార్టీలో ఉండే చాలామందికి చారిత్రక పరిజ్ఞానం లేదు, వర్తమాన పరిజ్ఞానం కూడా లేదు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ముఖ్యమంత్రి నోటి నుంచి ఒకనాడు చాలా అలవోకగా మాట్లాడండి. వనపర్తి కూడా ఒక జిల్లా నుండి ఒకటే నియోజకవర్గం, మీరు ఇందాక ప్రశ్న వేసినట్లే అన్నాడు ఆయన. వాళ్ళు అన్నారు కాబట్టి ఈ ప్రశ్న వస్తుంది. అందుకే చెప్తున్నాను, అవగాహన లేదు, చారిత్రక అవగాహన లేదు, వర్తమాన అవగాహన లేదు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి దృష్టే లేదు వాళ్ళకి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నిజాం సంస్థానం తర్వాత ఆనాడు వనపర్తి సంస్థానమే అతిపెద్ద సంస్థానం మొత్తం మనం ఇవాళ తెలంగాణ అని పిలువబడేటువంటి మొత్తం ప్రాంతంలో. సొంత సైన్యం ఉన్నటువంటి ప్రాంతం, సొంత కరెన్సీ ఉన్నటువంటి ప్రాంతం. యూరప్, స్విట్జర్లాండ్లో స్టడీ చేసి ఆనాటి రాజులు వనపర్తి నియోజకవర్గంలో, వనపర్తి పూర్వపు తాలూకాలో ఒక సైఫన్ సిస్టంతో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కట్టినారు. స్విట్జర్లాండ్లో స్టడీ చేసి స్విట్జర్లాండ్ ఇంజనీర్ని తీసుకొని వచ్చి సప్త సముద్రాలు అని చెప్పి పెద్ద పెద్ద చెరువులు కట్టినారు. వందల చెరువులు, ఇతర చిన్న చిన్న మధ్యతరగతి చెరువులు కట్టినారు. చెరువుల పేర్లే సముద్రాలు వాళ్ళు పెట్టింది ఆనాడు. అంటే ప్రజలకు కావాల్సినటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి. తర్వాత అక్కడ హైదరాబాద్ మహానగరంలో కరెంటు వాడే కంటే ఒక సంవత్సరం ముందే బొగ్గులతో కరెంటు తయారు చేసి వీధి దీపాలు వెలిగించిండు వనపర్తి రాజు. అటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక ప్రాంతం అది. పైపెచ్చు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా పాలనాపరమైనటువంటి వివిధ కార్యాలయాలు ఏవైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేనో, ఉదాహరణకు మీకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోస్టల్ సూపరింటెండెంట్ ఆఫీస్ అని ఉంటుంది ఒక జిల్లాలో. అవి రెండే కార్యాలయాలు ఉంటాయి, ఒకటి వనపర్తి, ఒకటి మహబూబ్నగర్. ఎలక్ట్రిసిటీ డివిజన్ ఆఫీస్ అని ఉంటుంది, ఒకటి వనపర్తి, ఒకటి మహబూబ్నగర్. ఇరిగేషన్ డివిజన్ ఆఫీస్ ఉంటుంది, ఒకటి వనపర్తి, ఒకటి మహబూబ్నగర్. ఈ రకంగా పాలనకు సంబంధించినటువంటి అనేక కార్యాలయాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మేము కొత్త జిల్లాల ఏర్పాటును తలపెట్టే కంటే ముందే 2 పాలనా కేంద్రాలుగా ఉన్నాయి. ఒకవేళ 2 జిల్లాలు చేయాల్సి వస్తే వనపర్తి, మహబూబ్నగరే ఉండేది. అదనంగా ఎక్కువ జిల్లాలు చేయాలి కాబట్టి ఒక నారాయణపేట అయింది, ఒక గద్వాల అయింది, ఒక నాగర్కర్నూలు అయింది. ఈ చారిత్రక క్రమం తెలియనటువంటి మూర్ఖులు వనపర్తి జిల్లా కావడం అదేదో ప్రపంచంలో జరగకూడనటువంటి నేరం జరిగింది అనేటువంటి విధంగా మాట్లాడితే వాళ్ళ రాజకీయ అజ్ఞానం అది, చారిత్రక అజ్ఞానం అది, మూర్ఖత్వం. పైగా ఈ ముఖ్యమంత్రి 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళ అన్న కానిస్టేబుల్గా పనిచేస్తుంటాడు వనపర్తినప్పుడు. జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాడు. అప్పుడు నేను వనపర్తిలో చదువుకున్నా, నాకు వనపర్తితో అనుబంధం ఉందని మాట్లాడి వనపర్తిలంతా ఆయన ముఖ్యమంత్రి అయినాక పిలిచి పాపం దండల గిండ లేచి ఊరేగింపు చేసి మా ఈ ఊళ్ళో చదువుకొని పోయినాను పెద్ద ముఖ్యమంత్రి అని చెప్పి సంబరాలు పడ్డారు. సంతోషమే. ఏదైనా అదనంగా వనపర్తికి ఎవరు చేస్తాడో మిగతా దానికంటే కూడా చదువుకున్న పుణ్యానికంటే ఉన్న జిల్లాను ఊడగొడతా అనేటువంటి మాట ఆయన నోటి నుంచే మాట్లాడి. ఇంతకంటే తెలివి తక్కువతనం ఉంటుందా? రేపు ప్రజలు బుద్ధి చెప్తారు దానికి సంబంధించి, రేపు వచ్చే మున్సిపల్ ఎన్నికలలో.